ఈ వీడియోలో మనం ఐబొమ్మ అరెస్ట్ గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే ఒక్క రోజులోనే హెచ్డి ప్రింట్ లో పెట్టడం వల్ల ఐబొమ్మ త్వరగా పాపులర్ అయింది. థియేటర్ రన్నింగ్స్, ఓటీటీ లాభాలు అన్నింటికీ భారీ నష్టం చేసింది. యూజర్లు ఎక్కువగా ఉండటం వలన యాడ్స్ ప్లస్ ప్రాక్సీ నెట్వర్క్ ద్వారా భారీగా డబ్బు సంపాదించారు. ఐబొమ్మ వెబ్సైట్ వారసుడు, ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి చాలా ఏళ్లుగా కరేబియన్ ఐలాండ్స్ లో నుండి ఐబొమ్మను రిమోట్ గా ఆపరేట్ చేస్తున్నాడు. అతనిపై ఎన్నోసార్లు కేసులు పెట్టినా దేశం బయట ఉండటం వల్ల చట్టం అతన్ని అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు అరెస్ట్ ఎలా జరిగిందంటే, ఇటీవల ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కి వచ్చిన వెంటనే సైబరాబాద్ పోలీస్ ఎయిర్పోర్ట్ లో అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను ఇండియాలో అడుగుపెట్టిన క్షణం నుండి పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఐబొమ్మ ద్వారా 500కి పైగా సినిమాలు లీక్ చేసినట్లు అంచనా. తెలుగు చిత్ర పరిశ్రమకు 100 కోట్ల నష్టం జరిగినట్టు టిఎఫ్సిసి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. అతడు వాడిన సర్వర్లు, ప్రాక్సీ డొమైన్లు, మిర్రర్ సైట్లు అన్నింటినీ పోలీసులు ట్రాక్ చేసి డౌన్ చేశారు. పోలీసులు చెప్తున్న ప్రకారం అతడి బ్యాంక్ అకౌంట్ లో 3 కోట్లకు పైగా ఫండ్లు ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్, ఫేక్ యాడ్స్ ద్వారా కూడా భారీగా మనీ వచ్చేది. వెబ్సైట్ యాడ్ రెవెన్యూ రోజుకు లక్షల్లో వచ్చేదని ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇమ్మడి రవిపై పెట్టిన కేసులు: కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 63, 65, 66, ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66C, 66D, ఐపీసీ సెక్షన్స్ 420 చీటింగ్, 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ సైబర్ క్రైమ్ కాబట్టి ఇంటర్పోల్ అలర్ట్ కూడా అప్లై చేశారు. ఐబొమ్మ పూర్తిగా ఆగిపోయిందా అంటే, ప్రధాన ఆపరేటర్ అరెస్ట్ అయినా ఇంకా కొన్ని మిర్రర్ సైట్లు యాక్టివ్ లో ఉన్నాయి. పోలీసులు వాటిని కూడా ట్రాక్ చేస్తున్నారు. మొత్తం నెట్వర్క్ మీద క్లారిటీ రావడానికి కొద్ది రోజులు పడుతుంది. దీనికి సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అయిందంటే, నిర్మాతలు, హీరోలు అందరూ ఈ అరెస్ట్ కు స్వాగతం తెలిపారు. ఇది పైరసీకి పెద్ద గుణపాఠం అయ్యిందని వారు అభిప్రాయపడ్డారు. ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్లకు భయం కలుగుతుందని టిఎఫ్సిసి చెప్పింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని న్యూ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.